ఇల్లు, కార్లు మరియు గదులను అద్దెకు తీసుకోవడం వంటి భావనలు మనకు సుపరిచితమే. కొన్ని భారతీయ గ్రామాల్లో తమ భర్తలే వాళ్ళ భార్యలను అద్దెకివ్వబడే పరిస్థితులు, ఆచారాలు నెలకొన్నాయి. జీవితాంతం కష్టసుఖాల్లో తోడుంటానని అగ్నిసాక్షిగా చేసిన ప్రమాణాలను కాలరాస్తూ అంగట్లో బొమ్మలుగా అమ్మేస్తున్నారు. బల్గేరియా, బర్మా, పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియా వంటి దేశాల్లో ప్రబలంగా ఉన్న వధువు మార్కెట్లు ఆశ్చర్యకరంగా భారతదేశంలోకి ప్రవేశించాయి. మధ్యప్రదేశ్లోని శివపురి గ్రామంలో దధీచా ఆచారంగా పిలిచే ఈ ఆచారంలో భార్యలను అద్దెకు ఇచ్చే నిందాపూర్వకమైన ఆచారం దశాబ్దాలుగా కొనసాగుతుంది. తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ అమ్మాయిలను, భర్తలు తమ భార్యలను ఇష్టపూర్వకంగా ఇతర పురుషులకు లీజుకివ్వడం ఆశ్చర్యకరంగా ఉంది. స్త్రీలను లీజుకిచ్చే ప్రక్రియలో ప్రధానంగా 8 నుంచి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల కన్య బాలికలపై దృష్టి పెడతారు. వారికి వివాహిత మహిళల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. శివపురి ప్రాంతంలో గాల్వేనియన్ రాజపుత్రులు ఎక్కువగా జీవనం సాగిస్తున్నారు. ఈ రాజపుత్రుల్లో ఎక్కువ మంది డబ్బున్నవారు. వీరే భార్యలను అద్దెకు తీసుకెళ్తారు. రోజు, వారం, నెల లేదా సంవత్సరం వారీగా స్త్రీని తమ వద్ద ఉండనివ్వవచ్చు. నిర్ణీత వ్యవధి పూర్తి అవ్వగానే తిరిగి అదే వ్యక్తితో పునరుద్ధరించవచ్చు లేదా మరొక వ్యక్తితో కొత్త ఒప్పందాన్ని ఏర్పరచవచ్చు. వారు శారీరకంగా అందంగా, ఆకర్షణీయంగా మరియు కన్యగా ఉంటే 2 లక్షల వరకు కూడా ధర ఉంటుంది. అలాగే వారి వయసు, స్కిన్ టోన్ మరియు వారు గతంలో చేసుకున్న ఒప్పందాలను పరిగణలోకి తీసుకొని ధర నిర్ణయిస్తారు. ఇలాంటి స్త్రీలను పారో లేదా మొల్కి అని పిలుస్తారు. ఇలా అమ్మాయిలను అద్దెకు ఇచ్చుటకు కారణం వారి ఆర్థిక స్థితిగతులు, నిరుద్యోగం, నిరక్షరాస్యత మరియు భారీ కట్నాలను నివారించుట. ఈ పద్ధతి అత్యంత బాధాకరమైనది. ఈ ముప్పు దశాబ్దాలుగా ఉంది, కానీ ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. దీనిని నివారించుటకు ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని రకాల అక్రమ రవాణా, బలవంతంగా భిక్షాటన చేయడం, బంధించిన కార్మికులు వారిని నిషేధించబడ్డాయి. అయితే ఈ పరిస్థితి ఎవరు ఊహించనంత దారుణంగా ఉంది. బుద్ధిహీనమైన ఆచారాల సాకుతో దేశవ్యాప్తంగా వధువుల అక్రమ రవాణా, ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు సానుభూతి, జాలి లేకపోవడం క్షమించరాని విషయం. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథం వైపు నడుస్తుంటే కొన్ని రాష్ట్రాల్లో, దేశాల్లో ఇలాంటి సిగ్గుకరమైన ఆచారాలు జరుగుతుండడం చాలా బాధాకరం. ఈ అంశంపై మీ యొక్క స్పందన ఏమిటి అనేది కామెంట్ చేయండి.